హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన దగ్గరికి శాంసంగ్ F41 అయితే వచ్చింది సర్వీస్కి. ఇది వచ్చేసి డిస్ప్లే బ్రోకెను. కొత్త ఎల్సీడీ అయితే తెచ్చుకున్నాను. ఓఎల్ఈడి వేస్తున్నాను. ఓఎల్ఈడి వేసుకుంటే మీకు ఒరిజినల్ క్వాలిటీ ఫిట్టింగ్ మొత్తం బాగా వస్తుంది. అందువల్ల ఓఎల్ఈడి ప్రిఫర్ చేస్తాను కస్టమర్కి ఎక్కువ. దాంట్లో ఎల్సీడీ కూడా వస్తుంది, కానీ అది అంత బాగుండదు, క్వాలిటీ తక్కువ వస్తుంది, ఫిట్టింగ్ రాదు. అందువల్ల ఓఎల్ఈడికి వెళ్తే మంచిది. సరే అయితే ఫిక్స్ చేసి చూద్దాం ఎలా వస్తుందో క్వాలిటీ. చూడండి, ఆన్ చేస్తున్న మొబైల్ సేమ్ ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది. చూశారు కదా, బాగుంటుంది. మొబైల్ అయితే ఆన్ అవుతుంది. ఈ శాంసంగ్ కొన్ని ఇంతే, స్టార్టింగ్లో ఆప్టిమైజింగ్ అని వచ్చి దాని తర్వాత ఆన్ అవుద్ది. మొత్తం పనిచేస్తున్నాయి. కీబోర్డ్ మొత్తం ఓకే, వర్కింగ్, క్వాలిటీ కూడా బాగుంది. ఎప్పుడు కూడా మీరు వేయించుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఓఎల్ఈడి ప్రిఫర్ చేయండి, మంచి క్వాలిటీ వస్తుంది. ఎల్సీడీ ప్రిఫర్ చేస్తే మీకు అంత క్వాలిటీ రాదు. ఫస్ట్ అయితే గమ్ వేసుకుందాం. సర్కిల్ వైట్స్ గమ్ మరీ హెవీగా వేయబాకండి, కాస్త వేయాల. ఇలా గమ్ వేసుకున్న తర్వాత ఎల్సీడీ అయితే ఫిక్స్ చేద్దాం. గ్యాప్స్ మొత్తం బాగా చూసుకోవాలి. ఎల్సీడీ అయితే ఫిట్ చేస్తున్నా, చూడండి. ఫిట్టింగ్ అయితే బాగా వచ్చింది. ఎప్పటికి కూడా ఓఎల్ఈడి ఎల్సీడీ వేసినప్పుడు ఫిట్టింగ్ మస్ట్ పర్ఫెక్ట్గా రావాలి. ఫిట్టింగ్ బాగా వస్తే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఫిట్టింగ్ రాకపోతే మనం ఏం చేయలేము. కస్టమర్ వచ్చేసి అన్సాటిస్ఫై అయ్యి వెళ్తాడు. స్పీకర్ ఫిక్స్ చేసుకుందాం. ఛార్జింగ్ కేబుల్ అయితే పెడుతున్నాను. నెట్వర్క్ వైర్ వచ్చేసి ఊడిపోయింది, అది కూడా కనెక్ట్ చేసుకుందాం. స్పీకర్ మెష్ మొత్తం బాగా చూసుకోవాలి. ఇలా అయితే ఫిక్స్ చేసాను. స్క్రూలు అయితే ఫిట్టింగ్ చేస్తున్నా. కింద సెట్ మట్టుకు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు పైది కూడా ఉంది, అది కూడా ఫిక్స్ చేసుకుందాం. బ్యాటరీ కనెక్ట్ చేసా, ఆన్ చేస్తున్నా. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. సైడ్లో గమ్ అయితే వచ్చింది బయటికి, అది కాస్త క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ అయితే చేసా. పై బార్డరు ఫిక్స్ చేసుకోవాలి. ఇట్స్ ఓకే, మొత్తం కరెక్ట్గానే వచ్చింది. ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. కస్టమర్ సాటిస్ఫై అవుతాడు అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేసుకోండి. లైక్ చేస్తే ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఈ వీడియో పోస్ట్ అవుద్ది. వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా చేయించుకుంటారు సర్వీసు. దానివల్లే లైక్ అడిగేది. సబ్స్క్రైబ్ వచ్చేసి అది మీ ఇష్టం. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసి ఇలా వచ్చింది. ఫిట్టింగ్ మొత్తం క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అంతే గాయస్, బాయ్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.